హాయ్ హలో అండి, దిస్ ఈస్ హాస్ని. వెల్కమ్ బ్యాక్ టు హాస్ని వర్కింగ్ ఉమెన్. చూసారా, ఇక్కడ ఒక లేగదూడను పులి వెంటాడుతోంది. చూసారా, అబ్బా. కానీ ఈ కథలో ఒక మంచి నీతి ఉందండి. ఫస్ట్ లేగదూడనైతే పులి వెంటాడుతోంది, తర్వాత అది చేసే గొప్ప మంచి చూసారా, చూస్తే గనక మీరే ఆశ్చర్యపోతారనమాట. మనము చిన్నప్పుడు కథలు వింటూ ఉన్నాం కదా, ఆవు పులి కథ, అలా అన్నమాట ఇది. చూసారా, ఆవు ఫస్ట్ పులి దగ్గరకు వస్తుంది. పులి ఏమో ఆవును తినడానికి వెళ్తుంది. అప్పుడు ఆవు చెప్తుంది కదా, నా బిడ్డకైతే పాలు ఇచ్చేసి వస్తాను, మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది కదా, ఆ మాదిరి అన్నమాట. కానీ తిరిగి పాలిచ్చేసి మళ్ళీ ఆవు వస్తుంది. కానీ ఆవు తిరిగి వచ్చిన దానికోసం అని చెప్పి పులి ఆవును కూడా వదిలేస్తుంది. అట్లా ఇప్పుడు ఈ లేగదూడు అనుకొని తన అమ్మ అనుకుంటుంది పులిని. ఆ పులి తన అమ్మ అనుకొని తనతో ఆడుకుంటా ఉంటుంది. కానీ అది కూడా ఆ లేగదూడను చూసి తన బిడ్డనే అనుకుంది. అందుకనే అది బాగా అసలు అది గుద్దుతూ ఉంటే గన చాలా ఇష్టపడిపోయి తన బిడ్డ అనుకొని తన ప్రేమనంతా చూపిస్తోంది. ఇక్కడే ఒక తమాషా చూడండి. ఇంకొక పులి దాన్ని చంపడానికి వచ్చినప్పుడు అది సాహసం చేసి చూస్తే గన చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మనుషుల్లో మాత్రం ఈ నీతి లేదండి. తోడబుట్టిన వాళ్ళే కొట్టుకుంటున్నారు. అస్సలు లేదండి. మనుషుల్లో మాత్రము ఇది లేనే లేదని ఖచ్చితంగా చెప్పచ్చండి. జంతువులకు ఉండే ప్రేమానురాగాలు అయితే మనుషుల్లో అయితే చాలా వరకు దూరం అయిపోతున్నాయి అన్నమాట. ఈ కథలోనే అంశం అయితే అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే రియల్గా జరిగిండేది, ఎవరో కానీ షూట్ చేసిండేది మాత్రం చాలా అద్భుతంగా చేశారండి. ఒక్కసారి మీరు కూడా చూడండి, ఎంత బాగా అద్భుతంగా చేశారంటే చాలా చాలా అస్సలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసారా, ఇలా ఉంటే ఇంకొకటి అక్కడ చూడండి, ఎంత దొంగలాగా వస్తుంది కదా. అయ్య బాబోయ్, దొంగలాగా వచ్చి పాపం ఆ లేగదూడని చంపడానికి అయితే వచ్చిందనమాట. చూసారా, ఫస్ట్ తినడానికి వచ్చిన పులి ఆ లేగదూడని ఎంత బాగా కాపాడుతుందో తన నోటితో కచ్చుకొని మరీ అవతల పెట్టి దాన్ని అయితే గన పోరాడుతుంది. చూసారా, ఎంత బాగా అసలు ఇట్లా నోటితో కచ్చుకుంటుంటే గనం మనం చిన్నప్పుడు పిల్లి ఎత్తుకోపోవడం అయితే గుర్తొస్తుందండి నాకైతే గన. చూడండి, ఎంత బాగా ప్రేమను చూపిస్తోంది కదా. కానీ జంతువుల్లో ఉండే ఈ ప్రేమ ఇవన్నీ కూడా మనుషుల్లో అయితే గన చాలా వరకు దూరం అయిపోయాయి అన్నమాట. అస్సలు ఎవ్వరికి, నాకు మీకే కాదండి, అందరికీ దూరం అయిపోయాయి. సొంత తల్లి కొడుకులే కొట్టుకుంటూ చంపుకుంటున్నారు ఈ కాలంలో అయితే గన. నిజంగా జంతువులను చూసి అయితే చాలా నేర్చుకోవాలండి. ఇంతకు ఈ నీతిని చూసి మీకు ఏమర్థమవుతుందో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.